గారి అంపాల నుంచి వచ్చేసినటువంటి అమర్ తేజస్ వారి యొక్క సందేశాన్ని రాజ్యాంగం గురించి అందిస్తారు. మేడంకి విజయ్ రామరాజు గారు మన ఒట్టూరు అందరికి కూడా అతను పరిచయమే. అమర్ తేజస్ తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా నాకు చదువు చెప్పే మా గురువులు వెంకటేశ్వర మాస్టర్ గారికి, రవి మాస్టర్ గారికి నా జైభీంలో, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఎక్కడికి మెచ్చేసిన మీ అందరికీ నా జైభీంలు. కోట్ల భారతీయుల ఆశల కరటం, దళితుల డెవలప్మెంట్ వెలుపులో ఉన్న మూల స్తంభం, ఇప్పుడు మనందరం కూడా అనుభవిస్తున్న హక్కుల స్వేచ్ఛలకు కూడా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే భారత రాజ్యాంగ సృష్టికర్తగానే మనందరికి తెలుసు. అవే కాకుండా మరెన్నో విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకుందాం. 14 ఏప్రిల్ 1891 భీమాబాయి మరియు రామ్జీ గారికి పుట్టిన అంబేద్కర్ మహారాష్ట్రలోని చిన్న విలేజ్ లో మహర్ అనే కులంలో అతను పుట్టి, అంబేద్కర్ గారు ఒక గొప్ప హ్యూమనిస్ట్, రైటర్, పోయెట్, జర్నలిస్ట్, లాయర్, ఎడ్యుకేషనలిస్ట్, యాక్టివిస్ట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఒక అంటరాని కులంలో పుట్టి ఈరోజు భారతదేశంలోనే ఎంతో మందికి ఒక దేవుడాగానే అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, మన ఇండియాలో అంబేద్కర్ గారిని ఒక దళితవాదిగానే చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రపంచానికి అంబేద్కర్ గారు ఒక గొప్ప మేధావి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫస్ట్ 6 తెలివైన వాళ్ళ అంబేద్కర్ గారు ఒకరు. అసలు అంబేద్కర్ గారు చాలా వర్గాల కోసం ఎంతో చేశాడు. సొసైటీలో చెడు జరుగుతుందంటే ప్రతి చోట ఆ చెడు జరుగుతున్న ప్లేస్ లో చేంజెస్ తీసుకువచ్చాడు. ఇండియా ముందుకు వెళ్ళడానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని మనకి ఇచ్చాడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి చిన్నతనంలో చాలా కష్టాలు ఫేస్ చేశాడు, ఇన్సెక్ట్ ఫేస్ చేశాడు. ఒక్కొక్క మెట్టెదుకుంటూ చాలా మందికి లైఫ్ ఇచ్చాడు అంబేద్కర్ గారు. ఈ జర్నీలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. డియర్ ఫ్రెండ్స్, మనం చేసే పనిలో చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే ఆ పని లైట్ తీసుకొని పడేస్తాం కదా. కానీ అంబేద్కర్ గారు చేసే పనిలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోయేవాడు కాదు. అలాంటి కమిట్మెంట్ ఉండేవాడు. అలాంటి కమిట్మెంట్ ఈరోజు యంగ్స్టర్స్ లోపల రావాలి. అంబేద్కర్ గారు చదువులో ఎంతో ఇంటెలిజెంట్. బాంబే యూనివర్సిటీ 1910 లో బిఏ డిగ్రీ కంప్లీట్ చేసి ఆ అంటరాని కులం నుండి వచ్చిన ఫస్ట్ గ్రాడ్యుయేట్ గా నిలిచిపోయాడు. లండన్ యూనివర్సిటీలో అంబేద్కర్ గారు 8 years లో కంప్లీట్ చేయాల్సిన పిహెచ్డిని 2 years 3 months లో కంప్లీట్ చేశాడు. మనం ఈ రోజు ఒకటే లేదా 2 భాషలు నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అంబేద్కర్ గారికి 9 భాషల గ్రిప్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. అంబేద్కర్ గారికి ఎకనామిక్స్ లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఏషియా కాంటినెంట్ లోనే ఫస్ట్ డాక్టరేట్ సాధించారు. అంతేకాకుండా ఎకనామిక్స్ లో 2 డాక్టరేట్ చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు మాత్రమే ఉన్నారు. లా కోర్స్ లో అంబేద్కర్ గారికి ఇంటర్నేషనల్ లాయర్ అయ్యారు. కొలంబియా యూనివర్సిటీ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ ఇంటెలెక్చువల్ లీడర్స్ అంబేద్కర్ గారు ఒకరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం మొత్తం యూనివర్సిటీలోనే అతి గొప్ప ఉద్యమ నిర్మాత. మీకు ఒకటి తెలుసా, ఈ రోజు మనం ఒకటే లేదా 2 సబ్జెక్ట్ కలిపితేనే తలపోటేస్తుంది. ఏకంగా అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులో మాస్టర్స్ చేశారు. అంబేద్కర్ గారు రాసిన బుక్స్ ని చాలా కంట్రీస్ లో ప్రాబ్లమాటిక్స్ లో సొల్యూషన్స్ ఇస్తున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళు ప్రోగ్రెస్ కి అంబేద్కర్ గారికి బుక్స్ ఒక రెఫరెన్స్ సోర్స్ గా ఉపయోగిస్తున్నారు. అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో 527 స్పీచెస్ ఇచ్చారు. ప్రతి స్పీచ్ కూడా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ 1990లో భారతరత్న అంబేద్కర్ గారిని హానర్ చేసింది. లండన్ యూనివర్సిటీలో లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివి గుర్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాల ప్రజానాయకుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు బౌద్ధ మతం తీసుకున్నారని తెలిసి వారు ఆలోచన లేకుండా 5 లక్షల మంది బౌద్ధ మతం తీసుకున్నారు. ఇంతటి అభిమానం ఏ నాయకుడు ఉంటుంది చెప్పండి? ముఖ్యంగా రాజ్యాంగం పట్ల ఇప్పుడున్న ప్రజలకి అవగాహన లేదు. రాజ్యాంగం అందరూ చదవాలి. రాజ్యాంగంలో మన రిజర్వేషన్లో మన హక్కులు, మన చట్టాలు టోటల్గా
శిక్షలు వేస్తారు. భారతదేశ అధికారిక క్రిమినల్ కోడ్ సెక్షన్ 307 అత్యాచారం, సెక్షన్ 302 అత్యశిక్ష, సెక్షన్ 376 అత్యాచారం, సెక్షన్ 395 దోపిడీ, సెక్షన్ 377 అసహన కదలికలు, సెక్షన్ 396 దోపిడీ సమయంలో హత్య, సెక్షన్ 120 కుట్ర, సెక్షన్ 365 కిడ్నాప్, సెక్షన్ 201 సాక్ష్యాన్ని తొలగించడం, సెక్షన్ 34 వస్తువుల ఉద్దేశం, సెక్షన్ 412 జరుపుకుంటున్నారు, సెక్షన్ 378 దొంగతనం, సెక్షన్ 141 అక్రమ డిపాజిట్, సెక్షన్ 191 తప్పు లక్ష్యం, సెక్షన్ 300 హత్య, సెక్షన్ 309 సాక్ష్యాన్ని తొలగించడం, సెక్షన్ 351 దాడి చేయడానికి, సెక్షన్ 354 మహిళలపై సిగ్గు, సెక్షన్ 362 కిడ్నాప్, సెక్షన్ 415 ట్రిక్, సెక్షన్ 445 దేశీయ వివక్ష, సెక్షన్ 494 జీవిత భాగస్వామి జీవితంలో పునర్వివాహం, సెక్షన్ 499 పరనాశనం, సెక్షన్ 511 నేరంపై జీవిత ఖైదు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఈ సెక్షన్స్ మీద అవగాహన ఉంటే నేరాలు చేయడానికి భయపడతారని నా అభిప్రాయం. ఇంకో విషయం ఏమిటంటే మే నెలలో ఎలక్షన్ ఉంది కాబట్టి రాజకీయంగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అది జరిగేది ఎలాగో జరుగుతుంది. స్నేహితులు, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు చాలా గొప్పవి. అనవసరంగా రాజకీయాల కోసం స్నేహితులను వదులుకోకండి. రేపు నీకు సమస్య వస్తే రాజకీయ నాయకులు వస్తారో లేదో తెలియదు కానీ స్నేహితులు, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు నీ వెంటే ఉంటాయి.